విశాఖ భూ వివాదాలపై నేతల మధ్య చెలరేగిన గొడవ పార్టీకి చెడ్డ పేరు తెస్తుందంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్న పాత్రుడుల్ని మందలించారు. ఇకపై ఎవరైనా బహిరంగంగా ఆరోపణలకు దిగితే ముందుగా చర్యలు తీసుకున్నాకే విచారణ చేపడతానని స్పష్టం చేశారు. విశాఖతో పాటు వివిధ జిల్లాల్లో నేతల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కార బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించారు. అలాగే హైదరాబాద్ భూ వివాదాల కేసుల్లో అరెస్టైన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీలో ఐక్యత, క్రమశిక్షణ పెంపునకు ఏడాది పొడవునా శిక్షణా తరగతుల నిర్వహణపై కార్యాచరణ రూపొందించాలని కార్యక్రమాల కమిటీని ఆదేశించారు. అసెంబ్లీలో విపక్ష నేత ఛాంబర్లోకి వర్షపు నీరు వచ్చిన అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు కుట్ర కోణాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని అభిప్రాయపడినట్లు సమాచారం. పొలిటీషియన్స్ మధ్య ఒకరి మీద ఒకరు పత్రికల్లో వస్తుండేటటువంటి విషయాలు ఇది పార్టీకి చేటు చేస్తుంది కాబట్టి పొలిటికల్గా ఉండేటటువంటి లీడర్స్ సంయమనం పాటించాలి, ఏదైనా ఉంటే పార్టీలో చర్చించాలి. ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా కమిటీని వేసి అక్కడ ఏం జరిగింది వైజాగ్లో, ఎందుకు ఇవి వీళ్ళకి వస్తున్నాయి అనేటటువంటిది ఒక కమిటీని కూడా వేసి కమిటీ రిపోర్టు నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి అనేటటువంటిది ఒక కమిటీని నిర్ణయిస్తారు. నిన్న మొన్న దీపక్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీ, ఆయన కొన్ని ఆరోపణల మీద హైదరాబాద్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి ఆయన్ని కూడా నిజాలు బయటకు వచ్చేంత వరకు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అనేటటువంటిది నిర్ణయం కూడా ఈ మీటింగ్లో తీసుకోవడం జరిగింది.